హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు కుకింగ్ వరల్డ్. ఈరోజు వీడియోలో అదిరిపోయే పప్పు మామిడికాయ కూర చాలా సింపుల్ అండ్ ఈజీగా ఎంతో రుచికరంగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. వేడి వేడి అన్నంలో ఈ పప్పు మామిడికాయ వేసుకుని తింటే పుల్ల పుల్లగా టేస్ట్ అయితే అదిరిపోద్ది. ముందుగా ఒక కుక్కర్ గిన్నె తీసుకుని అందులో ఒక గ్లాసున్నర కందిపప్పు వేసుకోవాలి. ఈ కందిపప్పులో వాటర్ వేసి ఈ పప్పుని ఇప్పుడు వాటర్ లో బాగా క్లీన్ చేసుకోవాలి. ఇది బాగా కడుక్కున్న తర్వాత వాటర్ అంతా వంపేసి తర్వాత ఇందులోకి ఒక 3 గ్లాసుల వాటర్ వేసుకోవాలి. ఈ 3 గ్లాసుల వాటర్ వేసుకున్నాక ఇందులో ఒక టేబుల్ స్పూన్ పసుపు వేసి దీనిపైన మూత పెట్టేసి ఒక అరగంట సేపు పప్పునైతే నాననివ్వాలి. తర్వాత ఇందులోకి ఒక పచ్చి మామిడికాయ తీసుకుని ఈ విధంగా దానిపై ఉన్న తొక్క తీసేసి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. పునస్ మామిడికాయ అయితే బాగుంటుంది అనమాట పప్పు మామిడికాయలోకి. తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు కూడా అందులో వేసేసుకోవాలి. తర్వాత దీంట్లోకి తగినంత కొత్తిమీర అయితే తీసుకోవాలి. కాసేపు ఇది నానిన తర్వాత ఇందులోకి ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు అలాగే పచ్చిమిర్చి ఉంటుంది కదా, ఆ గిన్నె డైరెక్ట్గా ఈ విధంగా కుక్కర్లో పెట్టేసి దీనిపైన మూత పెట్టేసి కుక్కర్ని అయితే మనం స్టవ్ మీద 3 విజిల్లు వచ్చేంత వరకు కాసేపు ఉడకనివ్వాలి. కాసేపు ఉడికిన తర్వాత మూత ఓపెన్ చేస్తే ఈ విధంగా మనకి పేస్ట్ కింద అవుతుంది. ఇప్పుడు ఆ గిన్నెలో ఉన్న మామిడికాయ పేస్ట్ ఈ పప్పులో వేసాక గరిటెతో బాగా కలుపుకుని ఇందులోకి తగినంత వాటర్ వేసుకోవాలి. తర్వాత కల్లుప్పు కానీ లేకపోతే సాల్ట్ కానీ వేసుకుని ఇందులోకి కొద్దిగా కొత్తిమీర అయితే వేసుకోవాలి. కొత్తిమీర వేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ అయితే వస్తుందన్నమాట. ఇలా వేసుకున్నాక గరిటెతో మొత్తం ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా కలిసేలాగా కలుపుకుని ఇప్పుడు ఈ కుక్కర్ గిన్నె తీసుకుని స్టవ్ మీద కాసేపు అయితే ఉడకనివ్వాలి. ఎందుకంటే ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా కలుస్తాయి అన్నమాట. సో మనం లో టు మీడియం ఫ్లేమ్లో ఈ పప్పుని కాసేపు అయితే ఉడకబెట్టేసిన తర్వాత ఈ విధంగా మనకి టెక్స్చర్ అయితే వస్తుంది. తర్వాత ఈ గిన్నెని అయితే తీసేసుకోవాలి. ఇప్పుడు తాలింపు కోసం తాలింపు సరుకులు అయితే తీసుకోవాలి. కరివేపాకు అలాగే వెల్లుల్లిపాయలు ఉంటాయి కదా, అవి. ఇప్పుడు ఒక కడాయిలో ఆయిల్ వేసి వెల్లుల్లిపాయ ముక్కలు అలాగే కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ఆవాలు అలాగే వీటితో పాటు కొద్దిగా కరివేపాకు అలాగే కొద్దిగా ఎండుమిర్చి ఉంటాయి కదా, అవన్నీ ఈ విధంగా లో టు మీడియం ఫ్లేమ్ పచ్చి వాసన పోయేంత వరకు ఒక గరిటెతో వీటన్నిటిని బాగా వేగనివ్వాలి. వెల్లుల్లిపాయలు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేగనివ్వాలన్నమాట. అప్పుడైతే పర్ఫెక్ట్ గా వేగినట్టు. అలా వేగిన తర్వాత ముందుగా మనం కుక్కర్ లో ఉడకబెట్టిన పప్పు ఉంటుంది కదా, ఆ పప్పులోకి అయితే తాలింపు డైరెక్ట్ గా ఈ విధంగా అయితే వేసేసుకోవడమే. మొత్తం కడాయిలో ఉన్న తాలింపు సరుకులు వేసేసుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ అయితే మిగులుతుంది. ఆయిల్ కూడా ఇందులో వేసేసుకుని గరిటెతో స్లోగా ఈ పప్పు మామిడికాయలో కలిపేసుకోవడమే. మనమైతే డైరెక్ట్ గా కలిపేసుకోవచ్చు, స్టవ్ మీద పెట్టనవసరం అవసరం లేదు. ఇలా కలుపుకున్నాక వేడి వేడి అన్నంలో ఈ పప్పు మామిడికాయ వేసుకు తింటే టేస్ట్ అయితే అదిరిపోద్ది పుల్ల పుల్లగా.